హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన తర్వాత నాగార్జున హోస్టింగ్ స్టైల్ కూడా మారిపోయింది అని చెప్పవచ్చు. ఎందుకంటే గత సీజన్స్లో తొలి 2-3 వారాల పాటు కంటెస్టెంట్స్పై పెద్దగా ఫైర్ అయ్యేవారు కాదు. ఎందుకంటే తొలి 3 వారాలే కదా, ఎవరైనా కూడా ఆటలో తప్పులొప్పులు చేస్తూ ఉంటారు, వారు తెలుసుకోవాలి కదా అని వదిలేసేవారు. కానీ ఈ సీజన్ మొదటి వారం నుంచే నాగార్జున కంటెస్టెంట్స్ని వాయించేయడం మొదలుపెట్టాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి, కానీ కంటెస్టెంట్స్ మాత్రం ఆ స్థాయిని అందుకోవడంలో అందరూ విఫలమవుతున్నారు. ఒకరో ఇద్దరో గేమ్ బాగా ఆడితే సరిపోదు కదా, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా గేమ్ బాగా ఆడితేనే ఆ సీజన్ హైలైట్ అవుతుంది. సో ఇక దీంతోనే నాగార్జున హోస్టింగ్ ఫైర్ మూడ్లో స్టార్ట్ అయిపోయింది అని చెప్పవచ్చు. ఇక స్టైలిష్ లుక్లో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అంతే స్టైల్గా కంటెస్టెంట్స్కి క్లాస్ పీకడం కోసం మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ముందుగా రీతుతో మాట్లాడుతూ, ఒక ఫెయిల్యూర్ సంచాలక్ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. ఈ సీజన్కే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫెయిల్యూర్ సంచాలక్గా నువ్వు నిలిచిపోతావు అని అనడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ గేమ్ ఎవరు ఫేర్గా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడుతున్నారో అందరికీ తెలుస్తుంది. కానీ నీకు మాత్రం అవేమీ కనపరావు, పవన్ మాత్రమే కనిపిస్తాడా అంటూ గట్టిగా కోపంతో అరుస్తుంటే రీతు అయితే కన్నీళ్ళైతే పెట్టుకుంది. ఇక ఆపై తనూజతో మాట్లాడుతూ, తనూజ నీ ఆట సూపర్ అమ్మ, బాగా గేమ్ ఆడుతున్నావు, అందరితో బాగా మాట్లాడుతున్నావు, ముఖ్యంగా ఒక అమ్మలా మాట్లాడి హరీష్తో అన్నం తినిపించడం నిజంగా హ్యాట్సాప్. ఎందుకంటే హరీష్కి నీకు అంతకు ముందు వారమే పెద్ద ఇష్యూ జరిగింది, అయినప్పటికీ అతను తినలేదు కాబట్టి మంచిగా వెళ్ళి ఒక అమ్మలా మాట్లాడి అతనికి అన్నం తినిపించావు చూడు, అదే నీ గొప్పతనం అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక శ్రీజ దమ్ముతో మాట్లాడుతూ, శ్రీజ ఈ వారం మొత్తం నువ్వు గట్టిగా అరుస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్నట్టున్నావు, టాస్కుల్లో పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, ఊరికినే అరుస్తూ ఉంటావు, ఏవేవో సింక్ లేని మాటలు మాట్లాడుతూ ఉంటావు, అసలుకు ఒక పరమ చెత్త కంటెస్టెంట్ నువ్వు అంటూ ముఖంపైనే చెప్పడంతో శ్రీజ ఫేస్ అయితే మాడిపోయింది అని చెప్పవచ్చు. ఇక హరీష్తో మాట్లాడుతూ, నువ్వు ఇంకొకసారి ఇలా చేసావనుకో బిగ్ బాస్ కాదు నేనే నిన్ను మెడ పట్టుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొస్తాను అంటూ ఫుల్ సీరియస్ అయ్యి చెప్తున్నాడు. ఇక ప్రోమో చివరిలో రాము రాథోర్తో మాట్లాడుతూ, ఓనర్ అయ్యావు కదా, ఎలా ఉంది ట్రీట్మెంట్ అంటూ అనడంతో బాగుంది సార్ అంటూ చాలా స్లోగా అయితే చెప్పాడు. ఏంటి రాము అంత స్లోగా చెప్తున్నావు అంటే, సార్ నిన్న టాస్క్ అయితే అందరం ఆడాము, కానీ నాకేదో అసలుకి నేను ఆడి గెలిచినట్టుగా నాకు ఫీలింగ్ అసలు లేదు, వారు ఏవేవో కామెంట్స్ చెప్పి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు అంటూ రాము అయితే చెప్తున్నాడు. ఇక ఈ మరో విషయం ఏమిటంటే, ఈరోజు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అంటూ బిగ్ బాస్ అలాగే హోస్ట్ నాగార్జున బిగ్ బాంబ్ అయితే పేల్చారు. మరి డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఏ ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారనుకుంటున్నారో ఆ ఇద్దరి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.